హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే, ఇఫ్ క్లాజెస్‌లోని లాస్ట్ కండిషన్, అదే ఇంపాసిబుల్ కండిషన్. దీన్నే మనం అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్ అనేసి కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇంపాసిబుల్ కండిషన్ లేదా అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్ అనేసి ఈ కండిషన్‌ని మనం అంటామనమాట. ఓకేనా? సో, దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. దీనికి ముందు మనము ఏమేమి డిస్కస్ చేసుకున్నాము అంటే, వి హావ్ డిస్కస్డ్ ఆల్రెడీ ఇఫ్ క్లాజెస్ యొక్క ఇంట్రడక్షన్, తర్వాత జీరో కండిషన్, తర్వాత పాసిబుల్ కండిషన్, తర్వాత ఇమాజినరీ కండిషన్. సో, ఇప్పుడు మనము ఇంపాసిబుల్ కండిషన్‌లోకి రావడం జరిగింది. సో, అవన్నీ కూడా ఒకసారి మీరు వాచ్ చేయండి. ఇప్పుడు ఇదే గనక మీరు వాచ్ చేస్తున్నట్లయితే యూ మస్ట్ వాచ్ దోస్ వీడియోస్ ఆల్సో. ఓకేనా? రైట్. సో, ఈ కండిషన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కండిషన్. ఇంకా చాలా ఎగ్జామ్స్‌లో ఈ కండిషన్ పైన క్వెషన్స్ అనేటువంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అది 10థ్ క్లాస్ కావచ్చు, లేదా ఇంటర్మీడియేట్ కావచ్చు, లేదా మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, టెట్, డీఎస్సీ ఏదైనా కావచ్చు. ఈ ఇఫ్ క్లాజెస్ పైన కంపల్సరీ క్వెషన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. అందుకని దీన్ని చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ, సో, ఒక కండిషన్ తర్వాత మరొక కండిషన్ కన్‌ఫ్యూజన్ లేకుండా విడివిడిగా చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా? రైట్. సో, మనం ఇప్పుడు ఇంపాసిబుల్ కండిషన్ లేదా అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్ అనేటువంటి దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. దిస్ కండిషన్ డీల్స్ విత్ ద కంప్లీటెడ్ యాక్షన్స్ విచ్ వి కాంట్ ఫుల్‌ఫిల్ ఇన్ ద ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. సో, ఈ ఇంపాసిబుల్ కండిషన్ అనేటువంటిది దేనితో డీల్ అవుతుంది అంటే, ఆల్రెడీ కంప్లీటెడ్ అయిపోయినటువంటి యాక్షన్స్. అంటే పాస్ట్ యాక్షన్స్‌తో డీల్ అవుతుందనమాట ఇది. మనకి క్వెషన్స్‌లో ఏమిస్తారు అంటే పాస్ట్ యాక్షన్స్‌ని ఇస్తారు. ఇప్పటివరకు మనకు పాస్ట్ యాక్షన్స్ రాలేదు. మీరు బాగా గమనిస్తే ఫస్ట్ నుంచి కూడా మనం ఇప్పటివరకు చూస్తే ఆ 3 కండిషన్స్ ఏవైతే మనం కంప్లీట్ చేసుకున్నామో వాటిలో మీరు బాగా గమనించండి. క్వెషన్స్‌లో ఎక్కడ కానీ మనకి పాస్ట్ టెన్స్ అనేది రాలేదు. క్వెషన్స్‌లో రాలేదు. మళ్ళీ మనం కండిషన్ రాసేటప్పుడు మనకి ఇమాజినరీ కండిషన్‌లో పాస్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. కానీ క్వెషన్‌లో మనకెక్కడ గాని ఏం రాదు అంటే పాస్ట్ టెన్స్ అనేది రాదు. కానీ ఈ ఇంపాసిబుల్ కండిషన్‌లో మాత్రం ఏమొస్తుంది అంటే పాస్ట్ అనేటువంటిది క్వెషన్‌లో వస్తుంది. ఈజీగా మనం ఫైండ్ ఔట్ చేసేయొచ్చు. ఓకేనా? మరొక విషయం ఏంటి అంటే దీన్ని ఎందుకు ఇంపాసిబుల్ కండిషన్ అంటున్నారు? చెప్పండి? ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీన్ని ఎందుకు అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్ అంటున్నారు? ఎందుకని అంటే సో, ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినటువంటి యాక్షన్. సో, ఆల్రెడీ జరిగిపోయినటువంటి యాక్షన్. సో, ఎప్పుడైతే జరిగిపోయి ఉంటుందో ఒక యాక్షన్, ఆ యాక్షన్‌ని మళ్ళీ మనము కంప్లీట్ చేయగలమా? ఫుల్‌ఫిల్ చేయగలమా? చేయలేం. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఇక్కడ. 'హరి స్టడీడ్ వెల్. హి గాట్ గుడ్ మార్క్స్.' హరి బాగా చదివాడు. మంచి మార్క్స్ తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏమన్నా చేంజ్ చేయగలమా దాన్ని? ఆల్రెడీ కండిషన్ పూర్తయిపోయింది. రిజల్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం చేసేకేం లేదు. ఓకేనా? అర్థమైందా? సో, ఇక్కడ కండిషను కంప్లీట్ అయిపోయింది. ఆ కండిషను రిజల్ట్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. పాస్ట్‌లోనే జరిగిపోయాయి 2 కూడా. కాబట్టి మనం మనం మార్చేదానికి ఏం లేదు. జస్ట్ మనము ఇఫ్‌ని యూజ్ చేసి ఆ రెండిటిని కంబైన్ చేస్తాం. దానికి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. సో, అలాగా మనం ఏం చేయలేం కాబట్టి ఇది ఇంపాసిబుల్ కండిషన్. అంటే ఆ రిజల్ట్‌ని మనం ఏం చేంజ్ చేయలేం కాబట్టి, ఆ కండిషన్‌ని మనం ఏం చేంజ్ చేయలేం కాబట్టి దట్ ఈస్ ఇంపాసిబుల్ కండిషన్ లేదా అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్. అర్థమైందా దీనికి పేరెందుకొచ్చిందో? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ఒక పాయింట్. అదేంటి అంటే నోట్. ద క్వెషన్ షుడ్ బి ఇన్ ద పాస్ట్ టెన్స్. ఇప్పటివరకు నేను చెప్పింది అదే కదా! చూడండి. ఇక్కడ ఏదైతే క్వెషన్ ఉందో, ఆ క్వెషన్ అనేది పాస్ట్ టెన్స్‌లో ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇఫ్ ద క్వెషన్ ఈస్ పాజిటివ్, వి విల్ యూజ్ నెగెటివ్ ఇన్ ద ఆన్సర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి క్వెషన్‌లో కనుక వాళ్ళు పాజిటివ్ సెంటెన్స్ ఇస్తే, మనం ఆన్సర్‌లో నెగెటివ్‌గా మార్చేయాలి. ఒకవేళ ఇఫ్ ద క్వెషన్ ఈస్ నెగెటివ్, వి విల్ యూజ్ పాజిటివ్ ఇన్ ద ఆన్సర్. ఒకవేళ క్వెషన్‌లో కనుక వాళ్ళు నెగెటివ్ ఇస్తే, ఆన్సర్‌లో మనం పాజిటివ్‌గా మార్చేయాలి. అర్థమైందా? ఇది ఈ కండిషన్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. సో, క్వెషన్ మనకి పాజిటివ్‌లో ఉంటే, మనం ఆన్సర్ అనేది నెగెటివ్‌లో రాస్తాం. క్వెషన్ కనుక నెగెటివ్‌లో ఉంటే, మనం ఆన్సర్ అనేది పాజిటివ్‌లో రాస్తాం. ఓకేనా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోకూడదు. ఓకేనా? రైట్.
ఇప్పుడు మనం స్ట్రక్చర్స్ చూద్దాం. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి3 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఏంటిది? హ్యాడ్ ప్లస్ వి3 అనొస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఇక్కడ సబార్డినేట్ క్లాస్‌లో మనం ఏ టెన్స్ యూజ్ చేస్తున్నాము? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది సబార్డినేట్ క్లాస్‌లో యూజ్ చేస్తున్నాము. మరి మెయిన్ క్లాస్‌లో ఏం యూజ్ చేస్తున్నాము? సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ఆర్ షుడ్ ఆర్ కుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి3 ప్లస్ ఆబ్జెక్ట్. సో, వుడ్ ఆర్ షుడ్ ప్లస్ వి1 వస్తే కండిషనల్ పాస్ట్ అన్నాం. మరి ఇక్కడేమొచ్చింది? వుడ్ ఆర్ షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి3 అనేసొచ్చింది. హ్యావ్ ప్లస్ వి3 వచ్చిందంటే పర్ఫెక్ట్. ఇక్కడ వుడ్ ఆర్ షుడ్ వచ్చింది కాబట్టి కండిషనల్. కాబట్టి 2 మిక్సింగ్ ఏమైపోయింది? కండిషనల్ పర్ఫెక్ట్ అనేసి అంటామనమాట దీన్ని. సో, ఈ కండిషనల్ పర్ఫెక్ట్ అంటే వుడ్ ఆర్ షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి3 అనేటువంటి స్ట్రక్చర్‌ని కలిగి ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ కండిషనల్ పర్ఫెక్ట్. సో, ఈ ఇంపాసిబుల్ కండిషన్ కోసమే ఈ కండిషనల్ పర్ఫెక్ట్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో, మనము ఈ స్ట్రక్చర్‌ని బాగా గమనించాము అంటే సబార్డినేట్ క్లాస్‌లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది. మెయిన్ క్లాస్‌లో కండిషనల్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉంటుంది. క్లియర్ అయిపోయింది కదా! రైట్. కండిషనల్ పర్ఫెక్ట్ అంటే వుడ్ కానీ, షుడ్ కానీ, కుడ్ కానీ వచ్చి తర్వాత హ్యావ్ ప్లస్ వి3 వస్తే దట్ ఈస్ కండిషనల్ పర్ఫెక్ట్. ఓకేనా? ఇది నేనిక్కడ పాజిటివ్ స్ట్రక్చర్ ఇచ్చాను. బట్ మనకి సెంటెన్స్‌ని బట్టి ఇవేమవుతాయి ఒక్కోసారి నెగెటివ్‌గా కూడా మారుతాయి. ఇక్కడ చెప్పాను కదా నేను నోట్‌లో. ఈ క్వెషన్ గనుక మనకు పాజిటివ్‌లో ఉంటే ఆన్సర్ అనేది ఏమైపోతుంది ఆటోమేటిక్‌గా నెగెటివ్‌లో అయిపోతుంది. క్వెషన్ గనుక నెగెటివ్ ఉంటే అప్పుడు మనం ఈ పాజిటివ్ స్ట్రక్చర్‌ని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ పాజిటివ్‌కి, నెగెటివ్‌కి సెపరేట్ స్ట్రక్చర్స్ అనేటువంటివి అనవసరం కాబట్టి నేను ఈ విధంగా ఇచ్చాను. సో, ఇక్కడ మీకు నోట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నేనిక్కడ పాజిటివ్ స్ట్రక్చర్ మాత్రమే ఇచ్చాను మీకు. నెగెటివ్ స్ట్రక్చర్ అనేది ఇవ్వలేదు. నెగెటివ్ స్ట్రక్చర్ వస్తే ఎక్కడొస్తుంది? హ్యాడ్ నాట్ అనేసి ఇక్కడొస్తుంది. ఇక్కడ షుడ్ నాట్ హావ్ అనేసి ఇక్కడొస్తుందనమాట. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్ని నంబర్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నా కానీ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ పక్కనే మనం నాట్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? కాబట్టి హావ్ నాట్ అని ఇక్కడ యూజ్ చేయకూడదు. ఇక్కడ వుడ్ ఆర్ షుడ్ అనేది ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది కాబట్టి దీని పక్కన మనం ఇక్కడ నాట్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ హ్యాడ్ అనేది మనకు ఒక హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి దీని పక్కనే మనం నాట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? క్లియర్. రైట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్‌ని చూద్దాం. ఓకేనా? హరి స్టడీడ్ వెల్. హి గాట్ గుడ్ మార్క్స్. ముందుగా చూడండి. స్టడీడ్, గాట్, వి2 అంటే కంప్లీటెడ్ యాక్షన్స్. సో, ఇవి పాస్ట్ టెన్స్‌లో ఉన్నాయి. కాబట్టి మనం ఆన్సర్ దేంట్లో రాయాలి? ఇంపాసిబుల్ కండిషన్‌లో రాయాలి అనేసి మనకు అర్థమైపోయింది. ఇక్కడ స్టడీడ్ వెల్, గాట్ గుడ్ మార్క్స్ అనేవి పాజిటివ్‌గా ఉన్నాయి సెంటెన్స్. అంటే నెగెటివ్ లేదు. నెగెటివ్ అంటే ఏం రావాలి? నాట్ రావాలి. సో, కాబట్టి ఇక్కడ పాజిటివ్‌గా ఉన్నాయి 2. కాబట్టి మన ఆన్సర్‌లో ఏం చేస్తాము అంటే నెగెటివ్‌గా మార్చేస్తాం. సో, మనకి ఆన్సర్‌లో ఏమొస్తుంది? ఇఫ్ హరి హాడ్ నాట్ స్టడీడ్ వెల్, హి వుడ్ నాట్ హావ్ గాట్ గుడ్ మార్క్స్. సో, హరి కనుక బాగా చదివి ఉండకపోతే అతను మంచి మార్క్స్ పొంది ఉండేవాడు కాదు. చూసారా? అతనికి ఆల్రెడీ మంచి మార్క్స్ వచ్చాయి. సో, బాగా చదివాడు. సో, దీన్ని మనము ఈ ఇంపాసిబుల్ కండిషన్‌లో ఎలా రాస్తున్నాము అంటే, ఒకవేళ హరి కనుక బాగా చదివి ఉండకపోతే అతను మంచి మార్క్స్‌ని పొంది ఉండేవాడు కాదు అనేసి చెప్తున్నామనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ షీ డిడ్‌న్ట్ సింగ్ వెల్. షీ డిడ్‌న్ట్ విన్ ద ప్రైజ్. ఆమె సరిగ్గా పాడలేదు. తనకు ప్రైజ్ కూడా రాలేదు. ఇక్కడ చూసారా నెగెటివ్ సెంటెన్సెస్. కాబట్టి మనం ఆన్సర్ రాసేటప్పుడు పాజిటివ్‌గా మార్చేస్తాం. దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? ఇఫ్ షీ హాడ్ సంగ్ వెల్, షీ వుడ్ హావ్ వన్ ద ప్రైజ్. సో, హాడ్ సంగ్, వుడ్ హావ్ వన్. అంటే ఆమె గనుక పాట బాగా బాగా పాడి ఉంటే ఆమెకి ప్రైజ్ వచ్చి ఉండేది. ఆమెకి ప్రైజ్ అనేది వచ్చి ఉండేది. ప్రైజ్‌ని గెలిచి ఉండేది అనేసి దీని మీనింగ్. ఆమె సరిగ్గా పాడలేదు. విన్ కాలేదు ప్రైజ్. ద డ్రైవర్ వాస్ కేర్‌లెస్. సో, హి మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్. సో, డ్రైవర్ కేర్‌లెస్‌గా ఉండడం వల్ల అతను యాక్సిడెంట్‌ని కలిగాడనమాట. ఇఫ్ ద డ్రైవర్ హాడ్ నాట్ బీన్ కేర్‌లెస్. మీరిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా వాస్ కానీ, వర్ కానీ వచ్చినప్పుడు మీరు హాడ్ బీన్ అనేటువంటిది యూజ్ చేయాలనమాట. ఇక్కడ పాజిటివ్‌లో ఉంది కాబట్టి నెగెటివ్ హాడ్ నాట్ బీన్ అనేది యూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇఫ్ ద డ్రైవర్ హాడ్ నాట్ బీన్ కేర్‌లెస్, హి వుడ్ నాట్ హావ్ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్. సో, డ్రైవర్ కనుక కేర్‌లెస్‌గా కేర్‌లెస్‌గా ఉండి ఉండకపోతే అతను యాక్సిడెంట్ అనేది
ఫేస్ చేసి ఉండేవాడు కాదు. ఓకేనా? యాక్సిడెంట్ అతనికి జరిగి ఉండేది కాదు. సో, అతను కేర్‌లెస్‌గా ఉన్నాడు. యాక్సిడెంట్ అయింది. హి డిడ్ నాట్ హావ్ ఎనఫ్ మనీ. హి డిడ్ నాట్ హెల్ప్ యూ. అతని దగ్గర ఎనఫ్ మనీ లేదు. నీకు హెల్ప్ చేయలేడు. ఇఫ్ హి హ్యాడ్ ఎనఫ్ మనీ, హి వుడ్ హావ్ హెల్ప్డ్ యూ. తన దగ్గర గనక ఎనఫ్ మనీ ఉండుంటే, తను నీకు హెల్ప్ చేసి ఉండేవాడు. సార్ ఏంది సార్ ఇక్కడ 2 హ్యాడ్‌లొచ్చినాయి అనేసి మీకు డౌట్ రావచ్చు. వస్తాయి. ఎందుకని అంటే ఇక్కడ చూడండి. హి డిడ్ నాట్ హావ్ అనేసొచ్చిందా? ఇక్కడ హావ్ అనేదేంటంటే మెయిన్ వర్బ్. అంటే మనకిక్కడ హ్యాడ్ ప్లస్ వి3 రావాలి గదా! సో, ఇక్కడ ఫస్ట్ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అనమాట. ఇక్కడ సెకండ్ హ్యాడ్ ఉంది చూసారా? అది మెయిన్ వర్బ్‌గా యూజ్ చేస్తున్నాం. సో, హ్యాడే గదా వస్తుంది. కాబట్టి మెయిన్ వర్బ్‌గా ఇక్కడ హ్యాడ్. కాబట్టి ఈ ఫస్ట్ హ్యాడ్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్ అనమాట. సో, హ్యాడ్ ప్లస్ వి3 అనే దాంట్లో పాస్ట్ పర్ఫెక్ట్‌లో హ్యాడ్ ప్లస్ వి3 అనే దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే హ్యాడ్. సో, నెక్స్ట్ వి3 ఉంది గదా! ఆ వి3 కూడా ఇక్కడ ఏమైంది? హ్యాడ్ అయింది. అందుకనే ఇక్కడ ఇది ఎలా వచ్చింది? హ్యాడ్ అనేవి పక్కపక్కనొచ్చాయి. ఇదేమి రాంగ్ సెంటెన్స్ కాదు. ఇదే కరెక్ట్ సెంటెన్స్. గుర్తుపెట్టుకోండి. సో, ఈ సెంటెన్స్‌ని కావాలనే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకని అంటే మీకు అర్థమవ్వాలి. సో, ఇలాగ హ్యాడ్ పక్కన ఎందుకొస్తాయిలే అనేసి మీరు ఓన్లీ ఒక్క హ్యాడే గనక రాసారనుకోండి ఇక్కడ, అది ఆన్సర్ అనేది రాంగ్‌గా ట్రీట్ చేయబడుతుంది. కాబట్టే ఈ సెంటెన్స్‌ని మీకు డెలిబరేట్‌గా కావాలనే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? సో, ఇఫ్ హి హ్యాడ్ ఎనఫ్ మనీ హి వుడ్ హావ్ హెల్ప్డ్ యూ అనేది కరెక్ట్ ఆన్సర్. హ్యాడ్ అనేటువంటివి పక్కన వస్తాయి. ఇక్కడ ఫస్ట్ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అయితుంది. సెకండ్ హ్యాడ్ అనేటువంటిది వి3 అవుతుంది. హ్యాడ్ ప్లస్ వి3 స్ట్రక్చర్ ప్రకారం ఇవి వస్తాయన్నమాట. ఓకేనా? క్లియర్‌గా అర్థమైంది కదా! యెస్. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. షీ హ్యాడ్ ఎనఫ్ టైమ్. సో, షీ డిడ్ నాట్ హావ్ పెండింగ్ వర్క్స్. సో, ఆమెకి ఎనఫ్ టైమ్ ఉంది. కాబట్టి పెండింగ్ వర్క్స్ అనేవి లేవు. ఇఫ్ షీ హ్యాడ్ నాట్ హ్యాడ్ ఎనఫ్ టైమ్ చూసారా? ఆమెకి ఎనఫ్ టైమ్ ఉండకపోయుంటే షీ వుడ్ హావ్ హ్యాడ్ పెండింగ్ వర్క్స్. ఆమెకి పెండింగ్ వర్క్స్ అనేటువంటివి ఉండేవి. ఇక్కడ చూసారా? హ్యాడ్ నాట్ ఇక్కడ కూడా అంతే. హ్యాడ్ నాట్ ప్లస్ వి3. ఇక్కడ ఫస్ట్ హ్యాడ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్. ద సెకండ్ హ్యాడ్ అనేటువంటిది మెయిన్ వర్బ్ అనమాట. ఓకేనా? హి ఇన్వైటెడ్ మీ. సో, ఐ అటెండెడ్ ద ఫంక్షన్. సో, తను ఇన్వైట్ చేసాడు. నేను అటెండ్ అయ్యాను. పాజిటివ్‌లో ఉన్నాయి. నెగెటివ్‌లోకి మార్చేస్తాను. ఇఫ్ హి హ్యాడ్ నాట్ ఇన్వైటెడ్ మీ, ఐ వుడ్ నాట్ హావ్ అటెండెడ్ ద ఫంక్షన్. సో, అతను నన్ను ఇన్వైట్ చేసి ఉండకపోతే, నేను ఫంక్షన్‌కి అటెండ్ అయ్యి ఉండేవాడిని కాదు. నెక్స్ట్ ఐ వెంట్ టు విలేజ్ టు మీట్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఇది చూడండి. సో, ఇది కూడా మీకు ప్రాక్టీస్‌గా ఉండాలనేసి ఈ సెంటెన్స్ ఇచ్చాను నేను. బాగా గమనించండి. సార్ ఇక్కడ 2 సెంటెన్సెస్ లేవేంటి సార్? ఒకే సెంటెన్స్ ఉంది. మరి మేము ఎలా సార్ దీన్ని చేయాలి? అనేసి మీకు డౌట్ రావచ్చు. ఐ వెంట్ టు విలేజ్ టు మీట్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. బాగా గమనించండి ఇక్కడ. 2 యాక్షన్‌లున్నాయి గదా! ఉన్నాయా లేవా? యెస్. ఏంటది? ఫస్ట్‌ది వెంట్ టు విలేజ్ అనేటువంటిది ఒక యాక్షన్. టు మీట్ మై ఫ్రెండ్స్ అనేటువంటిది సెకండ్ యాక్షన్. సో, 2 కూడా పాజిటివ్‌లో ఉన్నాయి. సో, దీన్ని అంటే నేను విలేజ్‌కి వెళ్ళాను. మా ఫ్రెండ్స్‌ని మీట్ అయ్యేదానికి అనేసి మీనింగ్ అనమాట. సో, దీనికి ఎలా వస్తుందో చూడండి. ఇఫ్ ఐ హాడ్ నాట్ గాన్ టు మై విలేజ్, ఐ వుడ్ నాట్ హావ్ మెట్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. నేనే గనక మా విలేజ్‌కి వెళ్ళి ఉండకపోయుంటే, నేను నా ఫ్రెండ్స్‌ని, రిలేటివ్స్‌ని మీట్ అయ్యి ఉండేవాడిని కాదు. చూసారా? ఇక్కడ సెంటెన్స్ ఒకటిగానే ఉంది. 2 సెంటెన్సెస్ ఇవ్వలేదు. ఇలాంటివి కూడా ఎగ్జామినేషన్‌లో ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. సో, అంటే మనల్ని కన్‌ఫ్యూజ్ చేసేదాని కోసము ఇక్కడ 2 సెంటెన్సెస్‌ని కలిపి ఒకే సెంటెన్స్‌లో ఇచ్చేసి, మీరు దీన్ని ఇఫ్ క్లాజ్‌లోకి మార్చేయండి అనేసి ఇస్తారనమాట. అప్పుడు మనము సో, ఇది మనకు గుర్తుకు రావాలి. ఈ పాయింట్ గుర్తుకు రావాలి. అందుకనే ఈ ఎగ్జాంపుల్‌ని కూడా మీకు సో, డెలిబరేట్‌గా కావాలని ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఐ వెంట్ టు విలేజ్ టు మీట్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అంటే దీన్ని 2గా మనం ఎలా డివైడ్ చేయొచ్చు చెప్పండి? ఐ వెంట్ టు విలేజ్. ఐ మెట్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. అయిపోయిందా? యెస్. ఐ వెంట్ టు విలేజ్. ఐ మెట్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఇప్పుడు క్లారిటీగా ఉందా? ఆ రెండిటిని కలిపేసి ఏం చేశాను? ఐ వెంట్ టు విలేజ్ టు మీట్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అనేసి రాసేసాను. ఓకే. సో, ఈ విధంగా కూడా క్వెషన్స్ వస్తాయి. ఓకే. కాబట్టి మనం ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. షీ డిడ్ నాట్ మేక్ మిస్టేక్. షీ ఫాట్ ఫర్ జస్టిస్. ఆ మిస్టేక్ చేయలేదు. అందుకనే జస్టిస్ కోసం ఫైట్ చేస్తూ ఉంది. షీ ఇఫ్ షీ హ్యాడ్ మేడ్ మిస్టేక్ ఆమె కనుక మిస్టేక్ చేసి ఉంటే షీ వుడ్ నాట్ హ్యావ్ ఫాట్ ఫర్ జస్టిస్. ఆమె జస్టిస్ కోసం ఫైట్ చేసి ఉండేది కాదు. సో, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వుడ్ రావాలి, హ్యావ్ రావాలి, వితౌట్ ఫార్మ్ రావాలి.
ఏది కూడా మిస్ కాకూడదు. వుడ్ రావాలి, హ్యావ్ రావాలి, మళ్ళీ థర్డ్ ఫార్మ్ అనేటువంటిది రావాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ దే అప్లైడ్ ఫర్ జాబ్స్. దే వర్ సెలెక్టెడ్. ఇఫ్ దే హ్యాడ్ నాట్ అప్లైడ్ ఫర్ జాబ్స్, సో వాళ్ళు కనుక జాబ్స్‌కి అప్లై చేసి ఉండకపోయుంటే దే వుడ్ నాట్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు కాదు. సరే ఎందుకు సార్ ఇక్కడ బీన్ వచ్చింది? డౌట్ రావచ్చు. ఇక్కడేముంది? వర్ సెలెక్టెడ్ అనేసి పాసివ్ వాయిస్‌లో ఉంది. కాబట్టి ఇక్కడ బీన్ అనేసి మనము పాసివ్ వాయిస్‌లోకి మార్చేసాం. అంటే దే వుడ్ నాట్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. సో, వర్ వచ్చింది కాబట్టి బీన్ అనేది మనం పాసివ్ వాయిస్ లాగా యాడ్ చేసామనమాట. సో, ఇది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా డెలిబరేట్‌గా ఇవ్వడం జరిగింది ప్రాక్టీస్ కోసం. ఓకేనా? ఈ పాయింట్‌ని కూడా మీరు అర్థం చేసుకోండి. ఓకే. దే వర్ సెలెక్టెడ్ అంటే ఏంటి? వాళ్ళని వేరే వాళ్ళెవరో సెలెక్ట్ చేశారు. అంటే పాసివ్ వాయిస్‌లో ఉంది. సో, మనము ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ టెన్స్‌ని పాసివ్ వాయిస్‌లో చేంజ్ చేయాలంటే ఏం చేస్తాము? బీన్‌ని యాడ్ చేస్తాం కదా! అదే ఇక్కడ నేను చేశాననమాట. ఓకే. దే వుడ్ నాట్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అనేసి పాసివ్ వాయిస్‌లోకి మార్చాను. సో, ఇలాంటి సెంటెన్సెస్‌ని మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వి రీచ్డ్ ద స్టేషన్ ఇన్ టైమ్. సో, వి డిడ్నిట్ మిస్ ద ట్రైన్. మేము స్టేషన్‌కి ఇన్ టైమ్‌కి రీచ్ అయ్యాము. ట్రైన్ ఏమి మిస్ కాలేదు. అంటే మిక్సింగ్ వచ్చింది చూసారా ఇక్కడ? ఒకటి పాజిటివ్‌లో వచ్చింది. మరొకటి నెగెటివ్‌లో వచ్చింది. ఇప్పుడు పాజిటివ్‌లో ఉండేదాన్ని నెగెటివ్‌లోకి చేంజ్ చేస్తాను. నెగెటివ్‌లో ఉండేదాన్ని పాజిటివ్‌లోకి చేంజ్ చేస్తాను. చూడండి. ఇఫ్ వి హాడ్ నాట్ రీచ్డ్ ద స్టేషన్ ఇన్ టైమ్. మేము గనక స్టేషన్‌కి ఇన్ టైమ్‌లో రీచ్ అయ్యి ఉండకపోతే వి వుడ్ హావ్ మిస్డ్ ద ట్రైన్. మేము మిస్ అయ్యి ఉండేవాళ్ళం ట్రైన్‌ని. చూసారా? అంటే మిక్సింగ్ అనమాట ఇక్కడ. అంటే ఫస్ట్‌ది పాజిటివ్‌లో ఉంది. సెకండ్‌ది నెగెటివ్‌లో ఉంది. ఇలా కూడా ఇవ్వచ్చు. సో, కాబట్టి వాళ్ళు ఎలా ఇచ్చినా సరే మనకి కాన్సెప్ట్ కనుక అర్థమైందనుకోండి, మనం చాలా ఈజీగా దాన్ని రాసేయొచ్చనమాట. ఓకేనా? సో, ఇదంతా ఏంటి అంటే దిస్ ఈస్ ఆల్ నథింగ్ బట్ ఇంపాసిబుల్ కండిషన్ లేదా అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్ అంటాం దీన్ని. సో, దాని గురించి ఇక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో, ఇప్పుడు నెక్స్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోయేదేంటంటే, మరొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ఈ ఇంపాసిబుల్ కండిషన్ లేదా అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్‌లో మనం ఇఫ్ యూజ్ చేస్తున్నాం గదా! ఇఫ్ యూజ్ చేయకుండా దాన్నే మనం సేమ్ మీనింగ్ తోటి చెప్పొచ్చనమాట. దాన్నేమంటాము అంటే ఇన్వర్షన్ మెథడ్ అనేసి అంటాం. ఒక మెథడ్ ఉంది ఇది. ఇన్వర్షన్ మెథడ్, ఇన్వర్షన్ కండిషనల్ అనేసి కూడా అంటామనమాట దీన్ని. ఇక్కడ మనము వి కెన్ మేక్ ద అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్ వితౌట్ యూజింగ్ ద కంజంక్షన్ ఇఫ్. ఇఫ్‌ని యూజ్ చేయము. కానీ ఇఫ్ యూజ్ చేసిన మీనింగే వస్తుందనమాట. దాన్ని మనం ఇన్వర్షన్ మెథడ్ అనేసి అంటాం. దాని గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే చేసుకోవాలి. మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే ఎగ్జామ్‌లో చూడండి కొన్నిసార్లు ఇఫ్ హి హాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హావ్ అటెండెడ్ ద పార్టీ అని ఇచ్చేసి స్టార్ట్ ద సెంటెన్స్ విత్ హాడ్ అనేసి ఇస్తారు. లేదా దే డిడ్ నాట్ ప్రిపేర్ వెల్ సో దే ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇచ్చేసి సో స్టార్ట్ ద ఆన్సర్ విత్ హాడ్ అనేసి ఇస్తారు. స్టార్ట్ ద ఆన్సర్ విత్ హాడ్ అనేసి ఇస్తారు. జనరల్‌గా కొన్ని 10థ్ క్లాస్ ఎగ్జామ్స్‌లో ఇలా ఇవ్వడం జరిగింది. పబ్లిక్ ఎగ్జామ్‌లో. సో, కాబట్టి అప్పుడు మనం ఎంతసేపటికి ఇఫ్‌తో ప్రాక్టీస్ చేపిస్తున్నాం కానీ, ఈ హ్యాడ్ అనే దాంతో కూడా స్టార్ట్ అయ్యేటువంటి ఒక కండిషన్ ఉంది అనేసి మన పిల్లవాడికి చెప్పకపోవడం వల్ల, అక్కడ పిల్లవాడు ఒక మార్క్ పోతుందనమాట. అలాగే మనకు కూడా అంటే మనము ఇలాంటి ఒక కండిషన్ ఉంది అనేసి తెలుసుకోకపోవడం వల్ల, మనకు కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనం ఒక మార్క్ అనేది మిస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో, మన టార్గెట్ ఏంటి అంటే ఒక్క మార్క్ కూడా మనం మిస్ కాకూడదు. అది మన టార్గెట్. కాబట్టే ఈ ఇన్వర్షన్ మెథడ్ గురించి కూడా కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఇదేం పెద్ద కష్టమేం కాదు. ఈజీనే. సో, మనకి అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్ ఎప్పుడైతే కరెక్ట్‌గా వచ్చేస్తుందో, ఇది చాలా ఈజీ అనమాట. ఓకేనా? చూద్దాం చూడండి. ఎగ్జాంపుల్ చూద్దాము. మీకు చాలా క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తాను నేను. డోంట్ వర్రీ. చూడండి. ఇఫ్ హి హాడ్ ఇన్వైటెడ్ మీ, ఐ వుడ్ హావ్ అటెండెడ్ ద పార్టీ. సో, ఆల్రెడీ నేను మార్చేసున్నాను ఇక్కడ. ఇఫ్ హి హాడ్ ఇన్వైటెడ్ మీ తను నన్ను ఇన్వైట్ చేసి ఉండి ఉంటే, నేను పార్టీకి అటెండ్ అయ్యి ఉండేవాడిని. దీని ఇన్వర్షన్ మెథడ్‌లో ఇఫ్ లేకుండా రాయాలి అంటే చాలా సింపుల్. ఇఫ్‌ని రిమూవ్ చేసేసి, ఈ హాడ్‌ని తీసుకొనొచ్చి ఫస్ట్ పెట్టేస్తాను. అంటే హాడ్ హి ఇన్వైటెడ్ మీ, ఐ వుడ్ హావ్ అటెండెడ్ ద పార్టీ. మిగతాదంతా సేమ్ వస్తుంది. ఏం చేంజ్ కాదు. కేవలం ఈ ఇఫ్‌ని రిమూవ్ చేసి హాడ్‌ని ఎత్తుకొనొచ్చి ముందు పెట్టేస్తే సరిపోతుంది. హాడ్ హి ఇన్వైటెడ్ మీ తను నన్ను ఇన్వైట్ చేసుంటే, నేను పార్టీకి అటెండ్ అయ్యి ఉండేవాడిని. సింపుల్. అర్థమైందా? రైట్. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇఫ్ షీ హాడ్ ఆస్క్డ్ హిమ్, హీ వుడ్ హావ్ హెల్ప్డ్ హర్. దీన్ని మీరే చెప్పేయొచ్చు. యెస్. ఇఫ్‌ని రిమూవ్ చేసి హాడ్ తీసుకొనొచ్చి ముందు పెట్టేస్తాం. హాడ్ షీ ఆస్క్డ్ హిమ్, హీ వుడ్ హావ్ హెల్ప్డ్ హర్. ఆమె తనని అడిగి ఉండి ఉంటే, అతను హెల్ప్ చేసి ఉండేవాడు. ఓకేనా? ఇక్కడ నేను ఆల్రెడీ ఆన్సర్స్‌ని ఇలాగ ఈజీగా ఇచ్చేసాను.
కొన్నిసార్లు ఎలా ఇస్తారు? ఎలాగా? దే డిడ్ నాట్ ప్రిపేర్ వెల్. సో, దే ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. అంటే ఇఫ్ కండిషన్ ఇవ్వకుండా ఇలాగా పాస్ట్ టెన్స్ ఇచ్చి దాన్ని హ్యాడ్‌తో స్టార్ట్ చేయండి అంటారు. అప్పుడేం చేయాలి? యెస్. మనకి రూల్స్ అన్నీ గుర్తున్నాయి కదా! అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్ దాని ప్రకారమే చేసేస్తాం. సో, ఏంటి? నెగెటివ్ ఉంటే పాజిటివ్, పాజిటివ్ ఉంటే నెగెటివ్. కాబట్టి హ్యాడ్ దే ప్రిపేర్డ్ వెల్, దే వుడ్ నాట్ హావ్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యి ఉండేవాళ్ళు కాదు. వి డిడ్ నాట్ హావ్ ఎనఫ్ టైమ్. వి డిడ్ నాట్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. ఇక్కడ డిడ్ నాట్ అని ఉండాలి. విల్ నాట్ అని పడింది. ఇది ఒక టైపు గుర్తుపెట్టుకోండి. సో, విల్ నాట్ కాదు ఇక్కడ డిడ్ నాట్ ఉండాలి. ఓకేనా? రైట్. సో, హ్యాడ్ వి హ్యాడ్ ఎనఫ్ టైమ్, హ్యాడ్ వి హ్యాడ్ ఎనఫ్ టైమ్, వి వుడ్ హావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. ఓకేనా? అంటే మాకే కనుక ఎనఫ్ టైమ్ ఉండి ఉంటే మేము ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేసి ఉండేవాళ్ళమి. ఓకే. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి చూడండి. ఇక్కడ ఒక టైపో ఎర్రర్ ఇది. విల్ నాట్ కాదు ఇక్కడ డిడ్ నాట్ అనేసి ఉండాలి. వి డిడ్ నాట్ ఎందుకంటే ఇక్కడ మనకి పాస్ట్ టెన్సే రావాలి. ఫ్యూచర్ టెన్స్ రాదు. కాబట్టి డిడ్ నాట్ అనేసి ఉంటుంది ఇక్కడ. ఇట్ ఈస్ ఎ టైపో ఎర్రర్. ఓకే. రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇట్ డిడ్ నాట్ వర్క్ ప్రాపర్‌లీ. సో, ఐ గేవ్ ఇట్ ఫర్ రిపేర్. సో, నేను దీన్ని సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల రిపేర్‌కిచ్చాను. హ్యాడ్ ఇట్ వర్క్డ్ ప్రాపర్‌లీ అది గనక సరిగ్గా పనిచేసి ఉండి ఉంటే ఐ వుడ్ నాట్ హావ్ గివెన్ ఇట్ ఫర్ రిపేర్. నేను దీన్ని రిపేర్‌కి ఇచ్చి ఉండేవాడిని కాదు. చూసారా? సో, మనం బాగా గమనించామంటే ఇన్వర్షన్ మెథడ్‌లో సో, హ్యాడ్ అనేటువంటి దాన్ని ఫస్ట్ యూజ్ చేస్తాము. తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేస్తాం. తర్వాత వి3 అనేది యూజ్ చేస్తాం. మిగతాదంతా సేమ్ వస్తుందనమాట. కాబట్టి ఈ ఇన్వర్షన్ మెథడ్‌ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది కూడా మనకి చాలా యూజ్‌ఫుల్ అనమాట. అంటే క్వెషన్ పేపర్ మనకి డిఫికల్ట్‌గా ఉంది అని అనిపించిందంటే, ఇలాంటి క్వెషన్స్ తగులుతాయి మనకి క్వెషన్ పేపర్‌లో. ఓకేనా? ఇలాంటి క్వెషన్స్ ఇచ్చినప్పుడు మనకి క్వెషన్ పేపర్ అనేది డిఫికల్ట్‌గా ఉంది అనిపిస్తుంది. అదే మీకు కనుక ఈ రూల్ తెలిసిపోయిందనుకోండి, క్వెషన్ పేపర్ ఈజీ అయిపోతుంది మీకు. ఓకేనా? రైట్. సో, ఈ విధంగా మనము ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకున్నాము? సో, మన యొక్క ఇఫ్ కండిషన్స్‌లోని ద లాస్ట్ కండిషన్ అయినటువంటి ఇంపాసిబుల్ కండిషన్ లేదా అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో, ఇక్కడ మనకి క్వెషన్స్ అనేటువంటివి పాస్ట్ టెన్స్‌లో ఉంటాయి. క్వెషన్ గనక పాజిటివ్‌లో ఉంటే నెగెటివ్‌లో చేంజ్ చేస్తాం. నెగెటివ్‌లో ఉంటే పాజిటివ్‌లోకి చేంజ్ చేస్తాము. ఇక మనకి ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ అనేటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంటుంది. మెయిన్ క్లాజ్ అనేటువంటిది కండిషనల్ పర్ఫెక్ట్‌లో ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాము ఆల్రెడీ. ఓకేనా? సో, దీనికే మనకి ఇన్వర్షన్ మెథడ్ అనేది కూడా ఉంటుంది. సో, ఇన్వర్షన్ మెథడ్ అంటే ఏం లేదు. సో, మనకి ఏదైతే అన్‌ఫుల్‌ఫిల్డ్ కండిషన్ ఆన్సర్ రాస్తామో, ఆ ఆన్సర్‌లో ఏం చేస్తామంటే ఇఫ్‌ని రిమూవ్ చేసి హ్యాడ్ అనేటువంటి దాన్ని తీసుకొనొచ్చి ఫస్ట్ పెట్టేస్తాము. అప్పుడది ఏమైపోతుంది? ఇన్వర్షన్ మెథడ్ అనేసి అయిపోతుందనమాట. ఓకేనా? సో, చాలా క్లియర్‌గా, చాలా డీటెయిల్డ్‌గా మనం ఇఫ్ కండిషన్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? 5 వీడియోస్‌లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో, ఎక్కడ గాని మనకు కన్‌ఫ్యూజన్ అనేది అస్సలు లేకుండా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో, మీకందరికీ కూడా ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.